ఎకరం కాలు ఒక దీనిలకి ఆశపడి పెట్టాం. నాడు పెట్టాక ఎండిపోతుంది. వస్తుంది 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 అంటే ఇన్ని రోజులు చూసినాం. ఉన్న ఒక్క ఎకరం కూడా ఎండిపోయింది. సపరేట్గా కూకున్నా. ఇప్పటికి కూడా వస్తుంది 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 అంటాను. ఇక ఎన్నడు వస్తుంది అంటే ఇక తెలిసిన వాళ్ళు అడుగుతాం కదా, ఏ వస్తుంది 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 అన్నారు. ఇక రాదా అని ఆశ పెట్టేసుకున్నాం. సపరేట్గా విడిచిపెట్టి కూకున్నాం. ఇట్లనే మరి కేసీఆర్ని ఎల్లగొట్టి మరి రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు కదా, మరి మంచి రోజులు వచ్చినాయని అన్నారు కదా. మంచి రోజులు లేవు, చెడ్డ రోజులు లేవు. ఇవి కేసీఆర్ అన్న మంచిగా బాగు చేసిండు కానీ వీళ్ళు ఏం బాగు చేయలే. ఏం లేదు. గెలిచింది గుర్తా ఇటొచ్చులు లేదు, చూసులు లేదు. ఆ నీళ్ళు అని మొత్తుకుంటే ఈ లీడర్ అంటారు. ఏ అక్కడనే నీళ్ళు లేవా వాళ్ళు ఏం చేస్తారు కానీ లీడర్ అంటారు. కానీ ఆడికి పోయిన వాళ్ళు లేడు, చేసిన వాళ్ళు లేడు. లీడర్ తప్పించి ఎవరు మాట్లాడుతూ లేరు. నీళ్ళు లేక మేము కొట్టుకొస్తాం. లీడర్ ఏ అక్కడ లేవు నీళ్ళు, పొక్క పడ్డదట, ఇది పడ్డదట, అది పడ్డదట అని లీడర్. అరే నువ్వు పోయినావా అంటే అరే వస్తాయి ఒక్క 10 రోజులు రాదు. కాబట్టి ఇప్పుడు 3 నెలలు. ఇప్పుడు నెల రోజులు ఆయన ఆడబెట్టి ఇక బండికి వస్తుంది, అది బండికి రాదు పోతుంది అని ఆశ పెట్టేసుకున్నాం, ఊకున్నాం. ఇక మొత్తానికి ఎండిపోయినట్టేనా? ఇక ఎడ్లు తినాల్సిన పరిస్థితి, ఎడ్లు తినేదే. అసలు నారనే మేపుదాం అనుకున్నా. వీళ్ళు వాళ్ళే కాలు వస్తుంది, నారెందుకు మేపుతావురా అంటే ఆశ ఉంటుంది కదా. ఆశ కొరకు నేను మళ్ళీ నాడబెట్టా కూరలు. కాంగ్రెస్ వాళ్ళ మీద నమ్మకం లేక నారే మేపేద్దాం అనుకున్నారు మీరు? ఇక నమ్మకం ఏడున్నది? నాది కాంగ్రెసే, నేను కాదా, నాది కాంగ్రెసే. నమ్మకమే లేదా? నమ్మకం లేదు ఏం చెప్తాం? కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేసిరట, మీకు తులం బంగారం వచ్చిందట, గట్ల నాకు ఏది లేదు, ఏది లేదు, తులం బంగారం లేదు, ఏది లేదు. నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవే కదా, నీకు రావాలి మళ్ళీ గట్ల. తింటోళ్ళు ఎంతమంది ఉన్నారు, నేనేం తింటా. ఈ కళ్ళు కాని రాను కాడిపోయి నన్ను కాని తాది మేడం దండుగా. గీదేందో గీ నా నీళ్ళు పెట్టావు బత్తాం, దున్నుకొని బత్తాం. కానీ ఆశలన్నీ మనకు లేవు. కానీ ఎవడో బతాడు కానీ ఇది నీళ్ళు వస్తాయి, నీళ్ళు రావు. కాంగ్రెస్ మనిషి కదా, మరి ఇది వరకు దయాకర్ రావు ఉన్నప్పుడు 9 ఏళ్ళుగా ఈ పరిస్థితి ఉండేనా? లేదు లేదు, నీళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడే వచ్చినాయి ఈ కథలు. అంతవరకు దయాకర్ రావు గారు బాగా చేసిండు. మరి నువ్వు కాంగ్రెస్ అంటున్నావు, మళ్ళీ దయాకర్ రావు బాగా చేసిండు అంటున్నావు, ఎట్లా? బాగా చేసిన వాళ్ళది వెళ్తాం కానీ బాగా చేయని వాళ్ళది వెళ్తామా? ఆయన బాగా చేసిండు, నీళ్లు లేకున్నా రప్పించిండు. పంట పడినది బతికినాం. ఇక మాకు బావులు ఉన్నాయా? బండలేనా, అన్ని బండలేనా. బావులు పాడాయి, బోర్లు పాడాయి, ఏం పాడాయి. ఏమైనా ఈ కాలం నీళ్ళకి ఆశ. ఉన్న పలంగా ఇప్పుడు పాలకుర్తికి మళ్ళీ ఎన్నికలు వస్తే దయాకర్ రావు గారు గెలిచే మూమెంట్ ఉన్నదా? తప్పకుండా గెలుస్తాడు. ఇక అట్లా గెలుస్తాడు? ఈ గిట్ట చేసినాక గెలవకపోతే ఏం చేస్తాడు? ఆయననే గెలుస్తాడు. ఇక నీళ్ళు ఆయన గిన్ని రోజులు ఉంచిన ఎప్పుడో నీళ్ళు రప్పించు. ఆయన గెలిచింది ఇంతవరకు చూసినారా? మామూలు ఇంతవరకు వచ్చిందా? పేరు పెట్టి పిలుస్తాడట మీ ఎమ్మెల్యే? ఏం పిలిచినా దండగే.